డాక్టర్ సోమంచి శ్రీనివాసరావు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంటే ఇప్పుడు మీరు ఇంత యాత్రల అనుభవం ఉన్నది కదా, అంటే ప్రిపరేషన్ ఎట్లా చేసుకుంటారు? అంటే ముందు అనుకుంటారా, దాని గురించి తెలుసుకుంటారా, లేకపోతే ఎట్లా? అంటే అసలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి యాత్రలు చేసేటప్పుడు? పోవడం చూడడం వెళ్ళిపోవడం వేరు, ట్రావెలర్ లాగా ఉండి దాన్ని వివరంగా చూడడం వేరు. అట్లా మనం కావాలప్పుడు ప్లాన్ చేసుకోవాల్సిందే. మేము ఎక్కడికైనా పోవాలంటే మొదలు ఆ ప్లేస్ గురించి ఖచ్చితంగా స్టడీ చేస్తాం. అక్కడ ఏం బర్డ్స్ ఉంటాయో దొరుకుతాయి లిస్టులు, దగ్గర అన్నీ దొరకవు మనకి, లిస్ట్ అయితే రెడీగా ఉంటుంది. అక్కడ లోకల్ గైడ్ని కాంటాక్ట్ చేస్తాం, ప్లాన్ చేసుకుంటాం. ఎక్విప్మెంట్ చెక్ 1-2 సార్లు చెక్ చేసుకుని స్పాట్ లోపల ఎక్విప్మెంట్ వీలైతే ఫోటోగ్రాఫర్కి ఇంకా అంతగా బాధ ఇంకోట్లేదు కాబట్టి కేర్ఫుల్గా తీసుకెళ్ళి కంప్లీట్ చేసుకుని వారం రోజులు నార్మల్గా ఒక వారం 1 వీక్ లోపల కంప్లీట్ చేసి తీసుకొచ్చేస్తాం. అదే బర్డ్, ఒక బర్డ్ని మనం ఇక్కడ కింద మన డౌన్ సౌత్లో చూసింది, దాన్నే మనం అక్కడ హిమాలయస్ చూసింది డిఫరెంట్ ఉంటుంది. రంగులు బ్రైట్ కలర్స్, హిమాలయస్ లోపల బర్డ్స్ కలర్స్ చాలా బ్రైట్ ఉంటాయి. అది ఆ టెంపరేచర్ వల్ల, ప్రత్యేకించి అరుణాచల్ ప్రదేశ్ కానీ అస్సాం కానీ అక్కడ చాలా బర్డ్స్ చాలా రంగులు వైవిధ్య డీప్ కలర్స్ కనబడతాయి, మనకి బ్రైట్ కలర్స్ కనబడతాయి. అంటే మీకు వెళ్ళిన ప్రతిసారి ఆశ్చర్యంగానే అనిపిస్తుంది? తప్పకుండా, ప్రతిసారి మనకి ఛాలెంజే, ప్రతిసారి కొత్త అనుభవం. అందుకొరకే ఒక్కొక్క ప్రదేశానికి 1-4 సార్లు పోవడం. భువనేశ్వర్కి ఒక 100 కిలోమీటర్ల యువతల, ఏపీ బార్డర్లో, ఏపీ బార్డర్ కాదు కొంచెం, భువనేశ్వర్ 100 కిలోమీటర్ యువతలే. ఇంకా ఒరిస్సాయి, అక్కడ చిల్కా లేక్ బాపత్ ఒక విలేజ్ ఉంది మంగళజోడి అని. మంగళజోడి దానికి ఒక హిస్టరీ ఉంది. అది ఓ ఫిషింగ్ విలేజ్. అక్కడ ఫిషర్మెన్ బర్డ్ పోచింగ్ చేసి అమ్ముకునేవాళ్ళు. అక్కడ కొన్ని ఎన్జిఓస్ ఎంటర్ అయ్యి, ప్రత్యేకించి మంగళజోడి ఎకో టూరిజం ట్రస్ట్ వాళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళని, ఇది కాదు పద్ధతి, మీరు ఇక్కడ బర్డ్స్ కాపాడండి, మీరు బోట్మెన్ కాబట్టి వచ్చిన వాళ్ళకి బోట్లో తీసుకుపోండి, మీకు బర్డ్స్ లోకల్ పేర్లు వచ్చు, మీకు వీటి ఇంగ్లీష్ పేర్లు మేము చెప్తాం, నేర్చుకోండి, గైడ్స్గా ఉండండి అంటే వాళ్ళు మారిపోయి అక్కడ ఆ మంగళజోడిలో మొత్తం వాళ్ళు బెహరాస్, ఫిషర్మెన్ బెహరాస్, వాళ్ళు గైడ్లు అయిపోయారు. వాళ్ళే చెప్తారు, వాళ్ళు మంచి ఖచ్చితంగా చెప్తారు. కావాలంటే ఇంగ్లీష్ పేరు చెప్తారు, పొరపాటు ఎప్పుడైనా పోవచ్చు, అది వేరే. కానీ మనం కూడా, మనతో కూడా పొరపాటు జరుగుతాయి. సైంటిఫిక్ నేమ్స్ చెప్పలేరు, వాళ్ళకి రాదు. ఇది ఇట్లా అక్కడ ఇప్పటిదాకా 4 సార్లు వెళ్ళాం మంగళజోడి. మొన్న కూడా జస్ట్ 2 months బ్యాక్ కూడా నేను పోయిచ్చాను మంగళజోడి. పోయినప్పుడల్లా బర్డ్స్ మనకి కనబడుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే బర్డ్ ఫోటోగ్రఫీ లోపల టు స్టార్ట్ విత్ అసలు బర్డ్ని షార్ప్గా మంచి లైట్ లోపల క్లారిటీ ఉన్నట్టు ఫోటో తీయడం.
అది బర్డ్ పోర్ట్రేచర్ అవుతుంది. పోర్ట్రేచర్ వరకు మొదలు ఛాలెంజ్ అదే, బర్డ్ పోర్ట్రేచర్, బర్డ్ మంచి ఫోటో తీయాలి అని. అలా తీసిన తర్వాత కొన్ని రోజులు తీసిన తర్వాత దీని నుంచి చేంజ్ వస్తుంది. యాక్షన్లో తీయాలి. యాక్షన్ అంటే ఫీడింగ్ తీయాలి, ఫ్లైట్లో తీయాలి, తర్వాత ప్లేన్ పట్టుకోవడంలో తీయాలి. ఇవి నెక్స్ట్ స్టేజ్. మేము బర్డ్ మా నిజానికి మేము చేసిన ఈ బుక్, ఫస్ట్ బుక్ మోస్ట్లీ బర్డ్ పోర్ట్రేట్సే దానిలో. అప్పుడే మాకు అదే గొప్పగా అనిపించింది. కానీ పోను కాదు, బర్డ్స్ని యాక్షన్ లోపల కూడా తీయాలి, ఇంకా యాక్షన్ తీస్తే గొప్పగా ఉంటుంది అని అట్లా ఇవన్నీ బర్డ్ మోస్ట్లీ పోర్ట్రేట్స్, బర్డ్ పోర్ట్రేట్స్ ఇవి. యాక్షన్వి తక్కువ కనబడతాయి మనకి దీంట్లో. అట్లా పోను ఆ రకమైన మార్పు ఇంకా అంటే వీఆర్ స్టిల్ లెర్నింగ్ అనుకోవాలంటే, ఎండ్ లేదు దీనికి. సో ఆ రకంగా బర్డ్ ఫోటోగ్రఫీలో కూడా అన్నింటికి ఇంట్రెస్ట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీరు అంటే సీత గారు మీరు వీటి గురించే ఎక్కువ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళ వెళ్ళినప్పుడు? ఫొటోస్ తీసి ఎట్లా వచ్చాయి అంటే ఒక రకంగా పోయి వచ్చిన తర్వాత ఈ 2 రూమ్లో ఎవరు ఎక్విప్మెంట్ వాళ్ళది ఉంది. ఎడిటింగ్ మేమే చేసుకున్న తర్వాత ఛాలెంజింగ్గా నీకు తీయడం రాలేదు అంటే నీకు తీయడం రాలేదు అనుకుని అట్లా అనుకుని ప్రాసెస్ చేసుకుని ఫైనల్గా ఇద్దరే కలిపి గ్రూప్ చేసుకుని మంచి ఫోటోలు దాని నుంచి బయటికి తీయడం. మీకు ఈ పుస్తకాలు వేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? అసలు నిజానికి పుస్తకాలు మేము వేసిన మొదటి పుస్తకం విశ్వవిహారం. అవును, ఇది తను రాసిన తనకి ప్రయాణం కాకుండా తనకి రాయడం మీద బాగా ఇంట్రెస్ట్. ఏం చేసింది, తను తెలుగు డైలీస్లో రాయడం మొదలుపెట్టింది. అవును, నేను చదివాను అవి. ఈనాడు, జ్యోతిలో అవి ప్రింట్ అవుతూ వస్తాయి. మనకి ఫస్ట్ టైం ప్రింట్ అయితే మనకి చాలా ఆనందంగా ఉంటుంది, ఇంకా రాయబుద్ధి. తనకి రాయడం అలవాటు బాగా. అనుభవాలు ఇద్దరైనా అక్షరం తందే, ఎప్పుడైనా అదే అంటూ ఉంటాం. అంటే అది చేసి పబ్లిష్ చేసిన తర్వాత మాకు చాలా అయినాయి. నాకే ఒకరోజు అనిపించింది, మరి ఇన్ని ఆర్టికల్స్ పబ్లిష్ అయినాయి కదా, పుస్తక రూపంలో తీసుకొస్తే ఎలా ఉంటుంది అని మేము పరవరానికి సందర్భంగా కాంటాక్ట్ చేస్తే వాళ్ళు పేపర్ వాళ్ళ స్పేస్ తగ్గట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాటిని ఎడిట్ చేసేస్తారు. అది కాదు, మీ ఒరిజినల్ ఆర్టికల్స్ అని నాకు పంపించండి అన్నాడు. ఆయనకు పంపించాం బాంబే. ఆయన చూసి చదివి ఆయనకు కావాల్సిన మార్పులు చేర్పులు అన్నీ చేసి మాకు పంపించి, ఇప్పుడు బుక్ పబ్లిషింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి అంటే టైటిల్ మీరే పెట్టండి అంటే విశ్వవిహారం పెట్టింది ఆయనే, ముందు మాట రాసింది కూడా ఆయనే. మరి మాకేం బుక్ పబ్లిషింగ్లో మాకు ఏ రకమైన అనుభవం లేదు. సో వేణుగోపాల్ దగ్గర వాళ్ళందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్, చాలా క్లోజ్. వేణుగోపాల్ దగ్గర వేణుగోపాల్ హెల్ప్ తోటి ఈ మొదటి పుస్తకం వచ్చింది. ఇది విశ్వేశ్వరరావు గారే ప్రింట్ చేశారు ఆయన, విజయవాడ శ్రీశ్రీ ప్రింటర్స్. ఒక పుస్తకం వేసిన తర్వాత అది వ్యసనం అవుతుందేమో తెలియదు. మీరు ఫోటోగ్రఫీ కూడా అట్లానే అన్నారు, యాత్రలు కూడా అట్లానే అన్నారు. ఈ తర్వాత ఇంకా దీంతో పాటు మన బర్డ్స్ ఫొటోస్ కూడా ఉన్నాయి కదా, అవెందుకు వేయకూడదు బుక్ అనిపించింది. అయితే ఒక పెద్ద డౌట్ ఒకటి వచ్చిందంటే, ఎవరు కొనరు కదా పుస్తకాలు అంటే తెలుసు, దానిలో ఫోటోగ్రఫీ బుక్స్ ఎవరు కొనరు, కాస్ట్లీ ఉంటాయి. కాబట్టి డబ్బు మనదే పెట్టుకుందాము, మన తృప్తి కోసం ఫోటో బుక్స్ వేద్దాము, పాపులరైజ్ చేయడం కోసమని మనం డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం అనుకున్నాం. ఈ 2 పుస్తకాలు ఒకే రోజున రిలీజ్ అయినాయి. రిలీజ్ అయినప్పుడు అక్కడ వచ్చే వాళ్ళందరికీ ఇచ్చేసాం. తర్వాత కూడా ఎవరైనా ఫ్రెండ్స్ ఎంతూజియాస్ట్ ఎవరైనా ఉంటే ఒకటేరా చాలా రికార్డ్ చేయటము, అది నిజంగా చాలా నెక్స్ట్ తరాల వాళ్ళకి చాలా ఉపయోగం. ముఖ్యంగా ఏంటంటే పాపులరైజ్ చేయాలి అని అన్న ఉద్దేశమే. అట్లా ఇంకొక పుస్తకం వచ్చింది. ఆ తర్వాత మసాయి మారా వెళ్ళిన తర్వాత
అక్కడ పోయి అక్కడ వైల్డ్ లైఫ్ ఇది మసాయి మరా. మసాయి మారాది. కానీ ఇది మసాయి మరా దానికి మీరు రాసిన ముందు మాట కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా. అయితే ఏంటంటే స్పేస్ ప్రాబ్లం కూడా ఉంటుంది, ప్రొడక్షన్ కాస్ట్ ఇవన్నీ. ఫస్ట్ తెలుగు ఇటుపక్క ఇంగ్లీష్ వేసి అటుపక్క తెలుగు వేద్దాం ఒక ఆలోచన వచ్చింది, అట్లా వేసాం. కొద్దిగా బర్డ్స్ ఉన్నాయి దానిలో. అంటే ఒక మాట మీరు దీంట్లో రాశారు, దాదాపు మీరు చూసిన ప్రతి చోట మీరు చూసిన పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, చాలా ప్రమాదకర పరిస్థితుల్లో అంతరించిపోయే దాంట్లో ఉన్నాయి అనేది రాశారు. అంటే ఏ ఏ కారణాల చేత మీరు అట్లా ఫీల్ అయ్యారు? పర్యావరణంలో మార్పులు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. హైదరాబాద్లో పిచ్చుకలు ఉన్నాయా? లేవు. ఏమైనా పిచ్చుకలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? చచ్చిపోయాయి. పెస్టిసైడ్స్, కాంక్రీట్ జంగ్, దీంతో పిచ్చుకలు బాగుంటే ఎక్కడో పోయి చూడాలి మనం. ఇక్కడ కనబడం మనకి పిచ్చుకలు. అంటే ఆ రకంగా చాలా అంతరించిపోతున్నాయి. దానిలో అయితే మా ఫ్రెండ్ ఒక ఆయన ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, శ్రీనివాస్ రెడ్డి, విజయవాడ తమ్మాసిన, మంచి ఫ్రెండ్. ఆయన అదే అంటాడు, ఆయన మీరు పబ్లిష్ చేయాలి బుక్స్. ఎందుకొరకంటే ఇవాళ అనిపించవచ్చు కానీ భావితరాలకి చూసుకునే బొమ్మలనే మిగులుతాయి. ఆ ఉద్దేశం కొద్దీ ఇంకా సరే ఇంకా వేరే ఆలోచన లేకుండా ప్రింటింగ్ చేయాలి అనే ఉద్దేశం కొద్దీ ప్రింట్ చేసాం. దానికి కాల్ ఆఫ్ ది వైల్డ్ అని దాని పేరు పెట్టాం మసాయి మరా. నిజానికి ఈ కాల్ ఆఫ్ ది వైల్డ్ అనేది ఇది మేము జాక్ లండన్ నవలే కాపీ కొట్టాము టైటిల్ ఇది. అంటే దీంట్లో ఉన్న ప్రతి ఫోటో కూడా చాలా విభిన్నంగా ఉంది. అంటే అది అంటే ఇక్కడ చూసేది చాలా తక్కువ అనుకోండి, జూ పార్కులో తప్పించి మామూలు వాళ్ళు చూసేవి అక్కడే కదా, కానీ ఆ తేడా తెలుస్తుంది. అంటే ఇక్కడ కళ్ళతో దూరం చూడడం వేరు, ఒక లెన్స్ తోటి దాన్ని క్లోజ్లో తీయడం వేరు. క్లోజప్స్ వచ్చేస్తాయి కదా, దానిలో వాటి క్లారిటీ, వాటి అందం బయటపడుతుంది. బర్డ్ ఫోటోగ్రఫీలో లేకపోతే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో ఉన్న గొప్పతనమే అది. దగ్గరలో చూపిస్తాం. అవకాశం అందరికీ దొరకదు, చూడలేని వాళ్ళకి, పోలేని వాళ్ళకి. ఇప్పుడు మీరు ఇన్ని అంటే యాత్రలు చేసిన తర్వాత మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎవరన్నా స్టూడెంట్స్ కానీ లేకపోతే వేరే వాళ్ళు వచ్చారు యాత్రలకి కానీ ఫోటోగ్రఫీకి కానీ? నేను సికేఎం కాలేజీలో పనిచేసినప్పుడు అక్కడ క్లబ్ ఒకటి, క్లబ్ లోపల ఫోటోగ్రాఫర్స్ లోపల అక్కడ మాత్రం భరత్ భూషణ్ నా స్టూడెంట్. ఓకే, భరత్ భూషణ్ మాకు మంచి మిత్రుడు. అదే క్యాన్సర్ తోటి చనిపోయాడు. వరంగల్ రాజన్ దగ్గరే ఫోటోగ్రఫీ నేర్చుకున్నాడు. సిక్కిం కాలేజీలో కెమెరా క్లబ్లో తను మెంబర్గా ఉండేవాడు భరత్. అట్లా కానీ ఏమిటంటే మేము ఫోటోగ్రఫీ అనగానే అసలు ఏమవుతుంది, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇప్పుడు డబ్బులు ప్రొఫెషనల్స్ కావాలంటే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేయాలి, డబ్బు సంపాదించాలంటే, లేదా ఈవెంట్ ఫోటోగ్రాఫ్స్. ఇవి కాక ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీ మరి చాలా టఫ్, అది కష్టం, ఎక్కువ పెడిపి కావాలి, నాలెడ్జ్ ఉండాలి, చేయాలి అది. ఇవి కాక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, దాని నుంచి బర్డ్ ఫోటోగ్రఫీలో మేము గమనించింది ఏమిటంటే ప్రొఫెషనల్స్ ఎవరు కూడా వీటిలోకి రారు. ఎందుకంటే దెర్ ఇస్ నో మనీ ఇన్ దిస్. ఇంట్రెస్ట్తో వచ్చేవాళ్ళే, అందరూ ఇంట్రెస్ట్తో వచ్చేవాళ్ళే. ఇంజనీర్స్, డాక్టర్స్, ప్రొఫెషనల్స్, బిజినెస్ పీపుల్, మా అటువంటి వాళ్ళు ఆసక్తితోటి వచ్చి వాళ్ళే కనబడతారు మనకి ఎక్కడ పోయినా. కానీ ఫోటోగ్రాఫర్స్ ప్రొఫెషన్గా ఉన్నవాళ్ళు రారు, ఫోటోగ్రఫీ ప్రొఫెషన్గా ఉన్నవాళ్ళు చాలా అంటే చాలా రేర్. అసలు నాకైతే తక్కువ, చూడలేదే అనాలి ఆల్మోస్ట్. ఎందుకంటే వీటికి దెర్ ఇస్ నో మనీ. ఏదో కింద పడికి ఏదో తీసి చేసి ఓ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి.
మీ ఆసక్తుల్లో ఇవి చాలా ప్రధానంగా మీరు ఈ పుస్తకాలు కూడా తీసుకొచ్చారు. కాక్టస్ని పెంచారు మీరు. అంటే అది ఒక రకంగా అరుదైనటువంటి హాబీనే. అందరూ ఏదో ఒకటి రెండు పెట్టుకుంటారు కానీ అసలు ఒక వనంలాగా చేయడం అనేది. తర్వాత దారు శిల్పాలు, ఈ రెండిటి గురించి చెప్పండి. క్యాక్టస్ అంటే నేను సహజంగా బాటనీ బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పాను కాబట్టి నాకు రేర్ ప్లాంట్స్ అయినా పెంచాలనే ఆసక్తితోటి నేను ఎక్కడో చూస్తుంటే ఒక చోట ఢిల్లీలో ఒక ఆయన సక్సేనా గారు అని ఆయన పెంచుతున్నాను. ఆయన కాంట్రాక్టర్కి వెళ్ళాను. కాంట్రాక్టర్కి వెళ్ళి ఆయన దగ్గర నుంచి తెప్పించుకున్నాను. అలా ఆసక్తి పెరిగి క్రమక్రమంగా దానిలో పెరిగి పెంచి వాటిని గ్రాఫ్ట్స్ చేయడం, కలర్డ్ వాటికి ఫ్లవరింగ్ చేయించడం, ఫ్లవర్స్ వచ్చేలాగా వాటిని తీసుకురావడం. తర్వాత చండీగఢ్ దగ్గర పంచకుల అనే ప్లేస్ ఉంది. పంచకుల లోపల అక్కడ ఒక మెడికల్ సర్జన్ ఆయన పెద్ద క్యాక్టస్ గార్డెన్ పెట్టాడు. ఎందుకు చెప్తున్నానంటే వరంగల్ లోపల మున్సిపల్ కమిషనర్గా షాలిని మిశ్రా వచ్చింది. ఆవిడకి ఎవరో ఈయన ఇంట్లో రూఫ్ మీద చాలా క్యాక్టస్ పెట్టాడు అంటే ఆవిడకి ఎందుకో ఇంట్రెస్ట్. ఆవిడ మా ఇంటికి వచ్చి చూసి ఇక్కడ కాకతీయ గార్డెన్ లోపల క్యాక్టస్ గార్డెన్ డెవలప్ చేయండి మీరు అని చెప్పింది. చెప్పి తను నన్ను అక్కడ పంచకుల, తర్వాత భువనేశ్వర్ లోపల రీజనల్ ప్లాంట్ ప్రొటెక్షన్ సెంటర్ వాళ్ళ దగ్గర చాలా యాక్టివ్ ఉన్నాయి. ఆ రెండు సార్లు నన్ను డెప్యుటేషన్లో పంపించి చూసి వచ్చి ట్రై చేశాం మేము అక్కడ పెట్టడానికి. అంతే ఏమిటంటే ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు అక్కడ ఉన్నంత కాలమే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. తర్వాత వాళ్ళు వేరే పనులు పోతే అంతే, వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లా క్యాక్టస్ బాగా ఇంట్రెస్ట్ పెరిగి వరంగల్లో రూఫ్ 350 క్యాక్టై పెంచాను నేను. పెంచి చాలా సక్సెస్ఫుల్గా. చాలా అంటే క్యాక్టస్ల ముళ్ళు చాలా ఛాలెంజింగ్. అది ఛాలెంజింగ్, జాగ్రత్తగా చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇన్ఫెక్షన్స్ వస్తాయి. లేదా పైగా ఏంటంటే రివర్స్ వాటికి ముళ్ళు ఉంటాయి, గుచ్చుకుంటే బయటికి రాదు. ఓకే, ఆరో ఇట్లా ఉంటుంది. అది ఆరో దిగితే వెనక్కి రాదు, అది ఇదవుతుంది, డ్యామేజ్ అవుతుంది. అట్లా కానీ ఇక హ్యాండింగ్ అలవాటుగా అవి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల, లేకపోతే ఒకసారి చిన్న చిన్న ముళ్ళు ఉంటే స్కిన్లోకి వెళ్ళిపోతాయి, రావు. వాటి తీయడానికి ఎలా తీయాలో కొంచెం నేర్చుకుని అవి రకరకాలుగా సాధించడం. పైగా వరంగల్ నేను 15 years బ్యాక్ వరంగల్ వదిలిపెట్టి హైదరాబాద్ వచ్చేసాం. 15-16 years బ్యాక్ వచ్చినప్పుడు నేను ఆ రూఫ్ అని మా ఇన్స్టిట్యూషన్కి ఇస్తే వాళ్ళు లారీ తెచ్చి లారీలో పట్టుకెళ్ళిపోయారు. కాలేజ్లో ఉన్నాయో పోయో తెలియదు. నేను యుఎస్లో చూసాను, సూపర్ మార్కెట్స్లో అమ్ముతారు, తర్వాత తింటారు కొన్ని కానీ మన దగ్గర తింటారా? ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నాగజముడు అంటాం, ఐడియా ఉంది మీకు? నాగపని ఉంటుంది, చూసాను. వెడల్పుగా ఉంటాయి, ఇట్లా వస్తాయి, ఇట్లా అరచేలాగా ఉంటాయి. వాటిని మీరు చాలా కేర్ఫుల్గా తీసి పైనుంచి లోపల గుజ్జు తినచ్చు. ప్రోటీనా లేకపోతే అంటే జిలెటిన్ ఇంకా న్యూట్రిషన్స్ ఉంటాయేమో, కానీ తినచ్చు. కానీ అంటే మన దగ్గర తక్కువ దాన్ని ఫుడ్ కింద వాడడం అనేది. ఎక్కువగా ఏంటంటే నిజానికి ఇండియా ఈజ్ నాట్ ది నేటివ్ కంట్రీ ఫర్ క్యాక్టై. నేటివ్ ప్లేస్ కాదు, అరిజోనా ఫారెస్ట్. ఎస్, అక్కడే క్యాక్టస్ ఫారెస్ట్ ఉన్నాయి. చాలా ఫారెస్ట్ ఉన్నాయి అక్కడ అరిజోనాలో. దారు శిల్పంలోకి ఎట్లా వచ్చారు? వరంగల్లో ఫ్రెండ్స్ ఉన్నారు ఒకళ్ళిద్దరు, వాళ్ళు చేస్తారు. వాళ్ళు కూడా చూసి నాకు ఛాలెంజింగ్గా అనిపించింది. నేను ఎందుకు చేయకూడదు అని నాకు ఆర్టిస్టులతో బాగా కాంటాక్ట్స్ ఉండేవి. 2-3 పేర్లు చెప్తాను మీకు. నేను కొండపల్లి శేషగారావు పేరు విన్నాను, పిటి రెడ్డి గారు, కాపురాజయ్య. పిటి రెడ్డి గారు వైఫ్ తెలుసు నాకు, యశోద రెడ్డి గారు మంచి ఫ్రెండ్. కాపురాజయ్య, వీళ్ళందరూ
సికేఎం కాలేజ్ లోపల సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అయినప్పుడు నేను నాకు సహజంగా నాకు విజువల్ ఆర్ట్స్ మీద నాకు ఫోటోగ్రఫీ మీద దాని మీద ఆసక్తితోటి తెలుగు యూనివర్సిటీ నుంచి ఇండియాలో ఉన్న వాళ్ళ కలెక్షన్స్ ఉన్న పెయింటింగ్స్ కొన్ని తీసుకెళ్ళి మా సికేఎం కాలేజ్ పెద్ద ఎగ్జిబిషన్ పెట్టాం. పెట్టి ఆ ఎగ్జిబిషన్కి ముగ్గురిని పిలిచాం. శేషరావు గారిని, రాజయ్య గారిని, తర్వాత ఎన్పిటి రెడ్డి గారిని వచ్చి వాళ్ళు స్టేజ్ మీద సన్మానం చేసి, సో అట్లా గోపాల్ రెడ్డి అని ఎంజీ రెడ్డి ఆయన కూడా వరంగల్ ఇంకా చేస్తూ ఉన్నాడు. ఆయన ఎంత కలిసి వాళ్ళతో చూసి అట్లా ఇంట్రెస్ట్ తోటి నేను కూడా మొదలుపెట్టి నేను కూడా చేయడం మొదలుపెట్టి అట్లా ఒక 10 ఏళ్ళు మాత్రమే చేశాను. తర్వాత ఎన్ని చేస్తుంటారు? 20 దాకా చేశాను. కొన్ని ఇక్కడ ఉన్నాయి, కొన్ని మా ఫ్లాట్ ఇంకోటి రోడ్ అవుతుందని చెప్పాను కదా అక్కడ ఉన్నాయి, కొన్ని మా విజయ్ యూస్ తీసుకెళ్ళిపోయాడు. అంటే నేను ఎక్కడ ఎంత టైం పడుతుంది ఒక్కొక్కటి చేయటానికి? అంటే మీకు దొరికిన అంటే చెప్పలేమండి. అంటే దాన్ని చెక్కని బట్టి కాదు, దాన్ని మనం ఏం చేస్తాం దాన్ని బట్టి క్రియేటివ్గా చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది. ఏదైనా బొమ్మ చూసి కాపీ చేయాలంటే ఈజీ. అట్లా చేశారా కొన్ని? ఇప్పుడు ఇక్కడ ఒకటి బొమ్మ ఉంది పైన చూడండి, నాగిని. రామప్ప టెంపుల్ లోపల నాగిని బొమ్మ ఉంది. దాని ఫోటో తీసుకుని దాన్ని చూసి కాపీ చాలా ఈజీ. ఇది చూడడానికి అందంగా కనబడుతుంది కానీ దానిలో నా క్రియేటివిటీ ఏం లేదు, టూల్ ఆపరేషన్ వచ్చినట్లంతే. ఇది వేరే ఈజీ ఉంది. ఇది ఒక క్రికెట్ పీస్ ఆఫ్ వుడ్, దాన్ని 3 నెలలు పట్టింది నాకు. అట్లాగే పక్క రూమ్లో మనం చూపించాను మీకు నేను రూట్ ఇంత తెచ్చుకొని 4 తీసుకొచ్చి మా ఇంట్లో పడేశారు. అది దాన్ని చేసి 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 చివరికి అంటే ఏదన్నా ఒక చెక్కని అలా చూడంగానే మనకి తట్టాలి కదా, ఇది ఇది పనికొస్తుంది. అంటే క్రికెట్ పీసెస్ ఉంటే ఎక్కువ వర్క్ చేసి అనిపిస్తుంది ప్లెయిన్గా ఉండే పీసెస్ కన్నా. అట్లా దానిలో మనం ఛాలెంజింగ్గా కనబడుతుంది. అట్లా సో అది అంటే అది ఎక్కడన్నా నేర్చుకున్నారా ఎవరి దగ్గర? చెప్పాను మా ఫ్రెండ్స్ చేస్తున్నారు, వాళ్ళతో చూసి నేర్చుకున్నాను. ముఖ్యంగా టూల్ ఆపరేషన్ ఏమేమి అవసరం అవుతాయి అవి చేయడానికి? మామూలుగా కార్పెంటరీ టూల్స్ అంతే. అంటే కొంచెం వెరైటీ కావాలి. పైగా కార్పెంటరీ టూల్స్ ఇక్కడ టూల్ పట్టుకోవడం రావాలి. అంటే ఇప్పుడు ఫోటోగ్రఫీ అయినా, దారు శిల్పమైనా, లేకపోతే కాక్టస్లైనా, యాత్రలైనా చాలా ఓపిక ఉండాలి. అది మీరు ఆ ఓపిక అనేది చాలా ముఖ్యమైనటువంటిది కదా. అంటే మనిషి ఎట్లా చెప్పాలి నేను నాకు కూడా అర్థం కాదు. ఎందుకంటే నాకు ఆసక్తి ఉండేది, ఆసక్తి ఉండేది, ఇన్వాల్వ్ కావాలని ఉండేది. దానివల్ల గొప్పగా అచీవ్ చేసామో తెలియదు. అది పక్కకు పెట్టి ఆసక్తి మాత్రం ఉందని అనుకోవాలి, అంతే. అంతవరకే అనుకుంటాను. వరవరరావు గారు మీరు ఒకే రోజు జాయిన్ అయ్యి ఒకే రోజు రిటైర్ అయ్యాము. ఏజ్ వచ్చిపోయింది, ఏజ్ కూడా 15 రోజుల డిఫరెన్స్. కాసేపు నువ్వు అనుకోవడం, కాసేపు మీరు అనుకోవడం, ఇట్లా నడుస్తుంటుంది. వాళ్ళు అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్. పైగా అంతకాలం ఒకే చోట పైగా కూడా హేమలత గారు, తర్వాత వసంత, వీళ్ళందరూ బాగా అంటే బాగా క్లోజ్. సీత గారు లేకపోవడం అనేది చాలా బాధాకరమే, కానీ మీరు కొనసాగిస్తున్నారు యాత్రలన్నీ. ఎలా అనిపిస్తుంది? ఎట్లా ఇబ్బందిగా ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఎదురైనా, చేయలేకపోయినా ఎట్లయినా ముందరికి నడిపించాలి అన్న ఉద్దేశం కొద్దీ అది కొనసాగించాలి. నిజానికి తను పోయిన 1 monthలోనే మేము ఈ బుక్ తీసుకొచ్చాము. అవును, అప్పటికే బుక్ డిజైనర్కి ఇచ్చాము, బ్రహ్మం డిజైన్ చేస్తున్నాడు బుక్. ఇంట్లో ఇది జరిగింది. సరే మా విజయ్ కూడా ఏమన్నాడంటే లేదు బుక్ తీసుకొద్దాం తప్పకుండా అని. అలా అది కంటిన్యూ చేయాలి అని ఒక బలమైన కోరిక. దానికి ఇద్దరు ఉన్నప్పుడు పరిస్థితి వేరు, లేనప్పుడు పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది. అనేక రకాలుగా ప్రయత్నం చేయడం అంతే. అందుకని ఎంతకాలం నడిస్తే అంతకాలం అనుకో. చాలా చాలా ధన్యవాదాలు శ్రీనివాసరావు. అయ్యో, అంటే మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్,
అనేక రకాలుగా, అంటే అది యాత్రలు కావచ్చు, ఇవన్నీ అంటే మీ బంధువులు స్నేహితులే కాదు, చాలామంది అనుకునేది ఏంటంటే మనకెట్లా కుదురుతుంది, మనకెట్లా సాధ్యం అవుతుంది, కానీ అనుకుంటే సాధ్యం చెయ్యొచ్చు అని మీరిద్దరూ కూడా ప్రూవ్ చేశారు చాలా విషయాలలో. అవసరం కూడా, అంటే ప్రకృతి గురించి తెలుసుకోవటము, ప్రాంతాల గురించి తెలుసుకోవటము, చరిత్ర గురించి, ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నటువంటి అంశాలు. మీ అనుభవము మాలాంటి వాళ్ళకి, మా తర్వాత తరం వాళ్ళకి కూడా చాలా విలువైనటువంటిది. ఈ విలువైన అనుభవాన్ని మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు.